అక్టోబర్ 13, 1938. భాషణులు 528. ఆంధ్రుడొకడు నడివయసువాడు దృష్టి నిలపడానికి లేదా మనస్సును ఏకాగ్రం చేయడానికి దైవ చింతన అవసరమా అని అడిగాడు. నా దృష్టిని నిలపాలి, మనసుని ఏకాగ్రం చెయ్యాలి, దానికి దైవ చింతన అవసరమా అని అడిగాడు. మహర్షి ఆ అభ్యాసం ఏమిటి అని అడిగితే ఆ భక్తుడు అన్నాడు, దృష్టిని నిలపడమే అభ్యాసం అన్నాడు. దేనికి ఆ దృష్టిని నిలపడం అన్నారు భగవాన్. ఏకాగ్రత కోసం అన్నాడు. మహర్షి ఆ సాధన కంటికి కావలసినంత పరిశ్రమనిస్తుంది. ఆ సాధన చేస్తే కంటికి కావలసినంత పరిశ్రమనిస్తుంది. కానీ ఆ సమయంలో మనసుకు పని ఎక్కడుంది? అప్పుడు నువ్వు ఆ సాధన చేస్తుంటే ఏకాగ్రం చేస్తే కంటికి కావలసినంత పని ఉంటుంది, కానీ మనసుకి మరి నీ మనసు పని ఏమిటి? అప్పుడు మనసు ఏం చేస్తోందో చూసుకో. ఇప్పుడు ఎదురుగుండా ఒక పటాన్ని పెట్టుకున్నావు, దాని మీద ఏకాగ్రంగా దృష్టిని నిలుపుతున్నావు, నీ కంటి చూపుని, కంటికి కావాల్సినంత పని ఉంది, కానీ మరి అప్పుడు మనసుకు పని ఏమిటి అని అడిగారు. అదే భగవాన్ దానికి ఏం చెయ్యాలి అని అడిగాడు. తప్పనిసరిగా దైవ చింతన చెయ్యాలి. మనసు దైవ చింతన చేస్తూ ఉండగా నీ కంటి దృష్టి ఏ దైవం యొక్క నామాన్ని జపిస్తున్నావో ఆ రూపం మీద ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. అప్పుడు ఆ భక్తుడు ఆ అభ్యాసం చేయడం వల్ల వ్యక్తికి జబ్బు గాని వస్తుందా అంటే కళ్ళు ఏకాగ్రంగా పెట్టి చూడడం వల్ల అన్నట్లుగా అడిగితే అప్పుడు మనిషి కావచ్చు, కానీ నెమ్మదిగా దానికి అంతటికి అదే సర్దుకుంటుంది. మొదట్లో కొంచెం అలవాటు లేకపోవడం వల్ల కళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది రావచ్చు, కానీ తర్వాత అదే సర్దుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఆ భక్తురాలు, నేను రోజు 4 గంటల ధ్యానంలో 2 గంటలు చూపు నిలపడంలో గడుపుతున్నాను. అలా చేయడం వల్లనేమో మరి నేను జబ్బు పడ్డాను. నా అభ్యాసం వల్లనే ఆ జబ్బు అని అందరూ అన్నారు. అందుకని నేను ధ్యానం చేయడం మానేశాను. 4 గంటలు ధ్యానం చేస్తూ ఉండేదాన్ని, మనసు మంత్రాన్ని మననం చేస్తూ ఉండేది. 2 గంటలు ఏకాగ్రంగా ఆ భగవంతుని రూపం మీద దృష్టి నిలిపి పెట్టడం 2 గంటలు చేస్తూ ఉండేవాడిని. అప్పుడు జబ్బు పడిపోయాను. అందులో ఇలాంటి చేస్తున్నావు కాబట్టి జబ్బు పడ్డావు అంటున్నారు, అందుచేత నేను ధ్యానం మానేశాను అన్నాడు అతను. ఇప్పుడు భగవాన్ అన్నారు, అన్నీ అవే కుదుట పడతాయి. మరి అలవాటు లేని పనులు చేసినప్పుడు కొత్తలో కొంచెం అలాగే ఇబ్బందిగా ఉంటుంది, కానీ చేయగా అన్నీ అవే కుదుట పడతాయి. అప్పుడు మళ్ళీ భక్తుడు, కంటి చూపు సహజంగా నిలిస్తే మంచిది కదా అన్నాడు. భగవాన్ అన్నారు, అంటే ఏమిటి అన్నారు. అంటే భక్తుడు దృష్టిని సప్రయత్నంగా నిలపాలా, అది నిలిచే వరకు దాని పాటికి దాన్ని వదిలేయాలా? నేను ప్రయత్నంగా దృష్టి నిలుపుతున్నాను, ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా దృష్టిని నిలపాలా, అది నిలిచే వరకు దాని పాటికి దాన్ని వదిలేయాలా అన్నాడు ఆ భక్తుడు. అప్పుడు మహర్షి అన్నారు, అది ఒక విషయాన్ని సహజం చేసే ప్రయత్నం కాకపోతే అది అభ్యాసం ఎలా అవుతుంది? విషయం నీకు సహజమైపోయే లాంటి దానికి సంబంధించిన ప్రయత్నం కాకపోతే అది అభ్యాసం ఎలా అవుతుంది? చిరకాల అభ్యాసం తర్వాత కదా అది సహజమవుతుంది. అది సహజమయ్యే వరకు చేస్తూనే ఉండాలి. మరి నువ్వు ఈ దేహం నేను అని అనుకున్నాక నీకు దేహం నేను అనుకోవడం నీకు సహజమైపోయింది కదా, నువ్వు ప్రయత్నపూర్వకంగా నేను దేహం అని అనుకుంటున్నావా? లేదమ్మా. అలాగే కొన్ని నావి అని అనుకున్నాక అది సహజమైపోయింది తప్ప ఇవి నావి ఇవి నావి ఇవి నావి అని గుర్తు పెట్టుకోవాలనుకుంటావా? లేదు.
లాగే నీకు ఈ భగవన్నామము మంత్రము అలా దానికది సహజమైపోవాలి. కాబట్టి నువ్వు దాన్ని సహజం చేయాలనుకుంటున్నావు గనుక అది సహజమయ్యే వరకు సాధన చెయ్యి, అప్పుడు సహజమైపోతుంది అన్నారు భగవాన్. కొన్ని మనకి తెలియకుండానే కొన్ని అలవాట్లు సహజమైపోయాయి. అవునా? అన్నిటిని మనం ప్రయత్నపూర్వకంగా సహజం చేసుకుంటున్నాం. పడిపోవడం సహజం చేసుకోవడం అంటే, అవునా? అవునమ్మా. ఆ అలవాటు పడిపోయిన తర్వాత ఇక దాన్ని నువ్వు ప్రయత్నపూర్వకంగా చెయ్యక్కర్లేదు. అవునమ్మా, అక్కర్లేదు. దానికి అదే జరిగిపోతుంది అన్నారు భగవాన్. తర్వాత భక్తుడు ప్రాణాయామం అవసరమా భగవాన్ అని అడిగాడు. ఇప్పుడు మార్చి అవును అది ఉపయోగకరమే అన్నారు. మరి నేను దాన్ని అభ్యసించలేదు, దాన్ని కూడా ప్రారంభించమంటారా అన్నాడు. నీకు మనోబలం చాలినంత ఉంటే అన్ని అవే చక్కబడతాయి. మళ్ళీ కొత్తగా ప్రాణాయామమా అవి ఏం చేయక్కర్లేదు. నీకు మనసుకు బలంగా ఉంటే, మనసు బలంగా లేనప్పుడే ప్రాణాయామము ద్వారా మనసును చిక్కబట్టుకోవాలి. సో నీ మంత్ర జపం మీదనో మంత్రాధిష్టాన దేవత రూపము మీదనో బలంగా ఉంచగలిగితే ఇక ప్రాణాయామంతో పని లేదు, అవే చక్కబడతాయి అన్నాడు. అప్పుడు మరి ఈ మనోదారిద్ర్యాన్ని ఎలా సాధించమంటారు అని అడిగాడు. అదిగో మరి ప్రాణాయామం వల్ల. మనోదారిద్ర్యం లేకపోతే ప్రాణాయామం ఉపయోగపడుతుంది మనసును దృఢడానికి. అయితే భగవాన్ మరి ఆహార నియమం కూడా అవసరమా అని అడిగాడు ఆయన. అప్పుడు అది తప్పకుండా ఉపయోగకరమే. అప్పుడు భక్తుడు, నేను అనంతతత్వాన్ని ధ్యానం చేసేదా, అనంతతత్వాన్ని ధ్యానం చేయనా, లేకపోతే పరిమితమైన ఒక నామ రూపమును ధ్యానం చేయనా అని అడిగాడు. అప్పుడు అంటే ఏమిటి అని అడిగారు. దేని గురించి అడుగుతున్నావు నువ్వు అని అడిగారు. అంటే భగవాన్, నేను శ్రీరాముణ్ణి గాని శ్రీకృష్ణుణ్ణి గాని ఒకరి తర్వాత ఒకరిని ధ్యానించమంటారా అని అడిగాడు. అడిగితే మహర్షి, భావన ఖండమును అనగా భేదము సూచించడం లేదు. భావన అనేసరికి అది పరిమితిని సూచించడం లేదు, భేదాన్ని చూపించలేదు. రాముడు కాసేపు, కృష్ణుడు కాసేపు అంటున్నావు, అవునా? అదేం చూస్తుంది? పరిమితత్వాన్ని చూపించడం లేదు, చూపిస్తుంది. కాబట్టి అనగా భేదాన్ని కూడా సూచిస్తోంది. రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా ఇంకేదన్నా ఆ దైవమే అని అనుకుంటే ఈ భేదాలు ఉండవు కదమ్మా. ఈ భేదాలు పరిమితులు, హద్దులు, ఖండనలు ఉంటాయి. మరి అది భేదాన్ని సూచిస్తోంది కదా అన్నారు భగవాన్. ఆ రోజుకి మరి ఆ సంభాషణలు అయిపోయాయి. అందుచేత అనంతత్వాన్ని ధ్యానిస్తాను అన్నాడు. లేకపోతే ఒక పరిమితమైన వ్యక్తిని ధ్యానించమంటారా అని అడిగాడు. రాముని గాని కృష్ణుడు గాని అలాగా అయితే ఒకదాని తర్వాత ఒకటి అలా ఏదైనా చేయమంటారా అని అడిగాడు. ఎందుకు ఈ పరిమితులు? ఈ భావనలు ఖండనని భేదాన్ని సూచిస్తున్నాయి కదా. ఖండన భేదన లేని బహుశా భగవాన్ సందేశం ఆ అనంతత్వాన్ని ధ్యానిస్తే అక్కడ పరిధులు, ఖండనలు, భేదము లేని అభేద జ్ఞానం, అదే అపరిమితమైనటువంటి అనంతత్వాన్ని ధ్యానం చేస్తే పరిమితులు లేవు కదా అని ఇక్కడ భగవాన్ ఇచ్చిన సందేశం అయి ఉండొచ్చు. మరి ఇక్కడికి ఆ రోజు ఆ ప్రశ్నలు సమాధానాలు ముగిసాయి. ఇప్పుడు దీన్ని మనం
ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో, ఏది చేసుకుంటే వాళ్ళకి సహజంగా చేసుకోగలుగుతారో దాన్ని సహజం అయ్యే వరకు చేసుకో. ఇది పెట్టుకు మధ్యలో వదిలేస్తే మనం ఇంకొక దాన్ని పట్టుకుంటాం. అది సహజం అవ్వదు, ఇది సహజం అవ్వదు. అంటే అలవాటుగా నీకు అది నువ్వు మర్చిపోలేని అలవాటుగా అయిపోవాలి. అలాగని చేసుకున్నప్పుడు ఇక దాని మీద ఏకాగ్రత పెట్టడము, ప్రత్యేకంగా ఒక సమయంలో ఇంతసేపు అని చేయడం అనేటువంటి హద్దులు పరిమితులు ఉండవు కదా. అదే అపరిమితత్వాన్ని ధ్యానం అంటే నిరంతరం చేస్తూ పోవడమే అని మనం చెప్పుకుని, మనకి దీనిలో ఏది తేలిగ్గా ఉంటుందో దాన్ని దానికి అవకాశం ఇస్తున్నారు శ్రీరమణ భగవాన్ వారు. అటు శ్రీ రమణ మహర్షుల వారి పాదాల విందాలకి అనేక వందనములు.